ఆయన సన్నిధిలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు ప్రభు మనకిచ్చిన భాగ్యమును బట్టి మనము ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలము స్థానిక సంఘములో దేవుని వాక్యమును అందించడానికి ప్రభువు నాకిచ్చిన అవకాశమును బట్టి ప్రభువును స్తుతిస్తూ స్థానిక సంఘానికి పెద్దలకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో ఆదికాండము 35వ అధ్యాయము, ఆదికాండము 35వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకుందాం. దేవుడు అతనితో మాటలాడిన స్థలము నుండి పొరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాటలాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాటలాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. 16వ వచనం. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాకేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. 19వ వచనము. అట్లు రాకేలు మృతి పొంది బేత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడవైన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ మందిరములో, మీ సన్నిధిలో మేము చేరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. పుసులూరులో మీరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమును బట్టి, సంఘములో చేర్చబడిన పరిశుద్ధులు వారి కుటుంబాలను బట్టి మిమ్మును స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము. సంఘమును, పరిచర్యను, పరిశుద్ధుల కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ లేనివారు రక్షించబడి సంఘములో చేర్చబడుటకు, రక్షించబడిన వారు మీలో స్థిరపడుటకు సహాయం చేయమని మీ సన్నిధిలో మొరపెట్టుకొనుచున్నాం. సహోదరుడు పౌలు గారి కుటుంబాన్ని మీరు దీవించండి, కుటుంబానికి తోడై ఉండి మీ దాసుని మీ పరిచర్యలో మీరు వాడుకొనుమని, నాయనా మీ గ్రంథములో నుండి చదువుకున్న లేఖన భాగమును మీరు దీవించి మాతో మీరు మాట్లాడుమని, మమ్మును దర్శించుమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభువునందు ప్రియులారా, మనము ఆదికాండము 35వ అధ్యాయము 13వ వచనము నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాము. ఈ అధ్యాయములో యాకోబు తిరిగి తన కుటుంబముతో తన తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్ళుచున్నాడు. ఆదికాండము 28వ అధ్యాయములో యాకోబు ఒక్కడే తండ్రి ఇంటి నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? సిరియా దేశములోని పద్దనరాములో తన మామయ్య అయిన లాబాను ఇంటికి వచ్చాడు. ఆదికాండము 28వ అధ్యాయములో యాకోబు ఒక్కడే కనాను దేశము నుండి బయలుదేరి సిరియా దేశములోని పద్దనరాములో తన మామ ఇంటికి బయలుదేరి వచ్చాడు. కానీ 29వ అధ్యాయములో యాకోబుకు ఒక కుటుంబము ఏర్పడింది. 29వ అధ్యాయములో యాకోబుకు ఒక కుటుంబము, యాకోబు భార్యలు రాకేలు, లేయా, దాసీలు, 12 మంది కుమారులు, ఒక కుమార్తె. 30వ అధ్యాయములో యాకోబు తన కుటుంబముతో మామ ఇంటి నుండి తండ్రి ఇంటికి బయలుదేరి వస్తున్నాడు. ఒకసారి చూడండి, ఆదికాండము 30వ అధ్యాయము, ఆదికాండము 30వ అధ్యాయము 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయము 17వ వచనం. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయెను. 31వ అధ్యాయములో దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై, యాకోబు, నీవు లేచి ఈ దేశము నుండి బయలుదేరి వెళ్ళుము. ఏ దేశము? సిరియా దేశములో పద్దనరాము నుండి నీవు లేచి బయలుదేరి వెళ్ళుము. సిరియా దేశము ఒక అన్యుని దేశము. సిరియా దేశములో లాబాను కుటుంబము కూడా అన్య కుటుంబమే. ఆ కుటుంబములో నుండి
లాబాను కుమార్తెలు రాకేలు, లేయా, వారికి పుట్టిన కుమారులు, వాటన్నిటినీ యాకోబు తీసుకొని బయలుదేరి వెళ్ళుచున్నాడు. యాకోబు అక్కడ ఉండగా దేవుడు ప్రత్యక్షమై, యాకోబు, నీవు లేచి బయలుదేరి వెళ్ళుము, నీవెక్కడ స్తంభము నిలిపావో ఆ స్తంభం మీద నూనె ఎక్కడ పోసావో ఆ స్థలమునకు నీవు బయలుదేరి వెళ్ళుము. అక్కడ ఒక మాట మనం గమనించాలి. చూడండి 13వ వచనములో, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పిన నేను. యాకోబు తన కుటుంబముతో ఈ మాట తెలుపుతున్నాడు. దేవుడు యాకోబుతో, నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి వెళ్ళుము. దేవుని మాటకు యాకోబు లోబడి, దేవుని మాటకు యాకోబు లోబడి, యాకోబు లేచి తన కుమారులను వెంటబెట్టుకొని వస్తున్నాడు. మనము మన జీవితములో మనం ఎక్కడ సరికాని స్థలములో ఉన్నామో అక్కడ నుండి మనము లేవాలి. సరికాని స్థలము, సాతానుకు నిలయమైన స్థలము, దేవుని నామమునకు అవమానము తెచ్చే స్థలము, మన ఆత్మీయ జీవితమునకు ప్రమాదకరమైన స్థలము నుండి మనము లేవాలి. అనేక సార్లు లేవలేక అక్కడే నిలబడి పోతున్నాము. యాకోబు సిరియా దేశములో ఉన్నాడు, పద్దనరాములో ఉన్నాడు, మామ ఇంటిలో ఉన్నాడు. కానీ యాకోబుకు బలిపీఠము లేదు, ఆరాధన లేదు, సహవాసము లేదు, దేవుని ప్రత్యక్షత లేదు. ఎంత ప్రమాదకరమైన స్థలములో ఉన్నాడు. మొదటి కీర్తన 1వ వచనము, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి ఇష్టము కాని స్థలములో నుండి బయలుదేరి దేవునికి ఇష్టమైన స్థలానికి రావాలి. రావడానికి అంత తేలికైన విషయం కాదు కదా. రావడానికి
అంత తేలికైన విషయము కాదు. అన్యుల దేశములో ఉన్నాడు, అన్య కుటుంబములో ఉన్నాడు, ఆస్తి ఉంది, సంపద ఉంది, భార్యలు ఉన్నారు, కుమారులు ఉన్నారు. కానీ ఏమి లేదు, తనకు దేవునితో సంబంధము లేదు. అందుకే యాకోబు తన కుటుంబముతో లేచి బయలుదేరి ఎక్కడికి వస్తున్నాడు? తన తండ్రి ఇంటికి వస్తున్నాడు. ఇప్పుడు 35వ అధ్యాయానికి రండి. ముప్పై 35వ అధ్యాయములో 15వ వచనములో తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. ఎక్కడ మాట్లాడినాడు? బేతేలు అను స్థలములో దేవుడు యాకోబుతో మాట్లాడినాడు. పదమూడవ వచనం చూడండి. దేవుడు అతనితో మాట్లాడే స్థలము నుండి పరమునకు వెళ్ళెను. నీవు నేను ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆయన మందిరమునకు వచ్చినప్పుడు, ఆయన పాదముల చెంతకు మనము వచ్చినప్పుడు ఆయన మనతో సహవాసము చేయును, ఆయన మనతో ముచ్చటించును, ఆయన మనకు అనేక సంగతులు తెలియపరచును. యాకోబు తనతో మాట్లాడిన చోటికి బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. బేత్లెహేమున ఎఫ్రాతా మార్గమున రాకేలు పాతి పెట్టబడెను. ఇక్కడ రెండు స్థలాలు మనం చూస్తున్నాం. ఒకటి బేతేలు, రెండవది బేత్లెహేము. బేతేలు అనగా దేవుని మందిరము, బేతేలు అనగా దేవుని ఇల్లు, బేత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, బేత్లెహేము అనగా ఆహారపు ఇల్లు, బేత్లెహేము అనగా సమృద్ధి గల ఇల్లు. ఆత్మీయ జీవితములో రక్షించబడిన మనము బేతేలు నుండి బేత్లెహేము యొక్క అనుభవములోనికి రావాలి. చాలాసార్లు దేవుని మందిరానికి మనము క్రమముగా వస్తాము. దేవుని మందిరములో దేవుని వాక్యమును మనము క్రమముగా వింటాము. దేవుని మందిరములో ఆయన శరీరములో, ఆయన రక్తములో మనం పాలు పంపులు పొందుతాము. దేవుడు మనకిచ్చిన దానిలో నుండి దేవుని మందిరములో కానుక వేస్తాము.
ఇదంతా బాగానే ఉంది. కానీ బేతేలులో ఉన్న మనము మన జీవితాలలో మార్పు అనేది చాలా ప్రాముఖ్యము. దేవుని మందిరములో మనము సహవాసము చేస్తున్నప్పుడు మన జీవితములో మార్పు అనేది రావాలి. పాటలు పాడుటలో మార్పు రావాలి. స్తుతులు చెల్లించుటలో మార్పు రావాలి. వాక్యమును బోధించుటలో మార్పు రావాలి. మన ఆత్మీయ జీవితములో మనము మార్పు చెందాలి. ఎంత కాలము అదే స్థితిలో ఉండాలి, ఎంతకాలం ఆ పాత స్థితిలోనే ఉండాలి. పాటలు పాడుటలో మార్పు రావాలి. ఆరాధన చేయుటలో మార్పు రావాలి. స్తుతులు చెల్లించుటలో మార్పు రావాలి. రొట్టె విరుచుటలో మార్పు రావాలి. అర్పణలు అర్పించుటలో మార్పు రావాలి. సాక్ష్యము ఇచ్చుటలో మార్పు రావాలి. మన జీవితమే ఒక మాదిరిగా ఉండాలి. మార్పు లేని జీవితము ఎవరికి ఉపయోగము లేని జీవితము. రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఏ మర్యాద? ఈ లోక మర్యాద. రక్షించబడిన వారమే, బాప్తీసం పొందిన వారమే, ఆరాధన చేయుచున్న వారమే, చక్కగా కీర్తనలు పాడుచున్న వారమే. కానీ ఉత్సవాలు, మాసములు, దినములు, పండుగలు, ఆచారములు, పద్ధతులు, వీటన్నిటినీ పాటించినప్పుడు అది ఏ మర్యాద? ఈ లోక మర్యాద. దేవుడు లోకములో ఉన్న వాటి కంటే ఆయన మనకు శ్రేష్టమైనవి ఇచ్చాడు. ఏమిచ్చాడు? వాక్యమునిచ్చాడు. వాక్యము ఎంత బలమైనది! ప్రార్థన ఇచ్చాడు. ప్రార్థన ఎంత బలమైనది! ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆత్మ ఎంత బలమైన వాడు! సంఘమునిచ్చాడు. సంఘం ఎంత బలమైనది! పరిశుద్ధుల సహవాసమునిచ్చాడు. సహవాసం ఎంత బలమైనది! ఇంత బలమైనవి మన దగ్గర పెట్టుకొని దుష్టుడు ఏం చేస్తున్నాడు? అందులో ఏమీ ఫలితము లేదు, మీరు తప్పక వీటిని పాటించండి. అక్కడ ఎవరి మాట వింటున్నాము? దుష్టుని మాట వింటున్నాము. అందుకు వేరుగా మనం ప్రవర్తించాలి. దేనికి వేరుగా? లోక మర్యాదకు వేరుగా ఆత్మ సంబంధమైన రీతిలో వాక్యమును పట్టుకొని, వాగ్దానములు పట్టుకొని
ప్రార్థన చేసి పరిశుద్ధుల సహవాసం యొక్క బలముతో మనము ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ప్రభు మన జీవితములో గొప్ప మార్పును తెచ్చును. అనేకుల కుటుంబాలలో ఈ లోక మర్యాద జరుగుతుంది. పౌలు ఎంత భారముతో ఆ మాట వ్రాస్తున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఏం మారాలి? ఏమా? క్రొత్త బట్టలు వేసుకుంటే మారినట్ట? బంగారము వేసుకుంటే మారినట్ట? క్రొత్త వస్తువులు మన ఇంట్లో ఉంటే మారినట్ట? ఏం మారాలి? మారాలి, మారాలి, మనసే మారాలి. మారిన చోటే దేవునికి ఇష్టం ప్రవర్తించాలి. మనస్సు మారాలి, హృదయం మారాలి, గుణం మారాలి, ప్రవర్తన మారాలి, క్రియలు మారాలి, సాక్ష్యం మారాలి. మన మార్పుని మన ఇరుగు పొరుగు వారు గమనించాలి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. యాకోబు బేతేలు నుండి బేత్లెహేమున ఎఫ్రాతా మార్గమునకు వచ్చెను. దేవుని మందిరము నుండి రొట్టెల ఇల్లు, ఆహారపుటిల్లు, సమృద్ధి గల ఇల్లు అనే అనుభవానికి వచ్చాడు. మన జీవితాలలో తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, సమృద్ధిని విడిచిపెట్టాడు. ఆ ఇంటిలో దాసులు ఉన్నారు, ఆ ఇంటిలో పనివారు ఉన్నారు, ఆ ఇంటిలో తనకంటూ గుర్తింపు ఉన్నది, ఆ ఇంటిలో తనకంటూ ఘనత ఉన్నది. తండ్రి ఇంటిని విడిచిపెట్టి దూరదేశమునకు ప్రయాణమైపోయి అంతా కోల్పోయాడు. ఎంతో కీనమైన దీనమైన స్థితిలోనికి వచ్చాడు. అప్పుడు ఆ చిన్న కుమారుడు ఏమంటున్నాడు చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయములో లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనములో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. 18వ వచనం, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. చిన్న కుమారుడు దీనమైన కీనమైన స్థితిలో ఉండగా ఎవరికి జ్ఞాపకం చేసుకున్నాడు? తండ్రి ఇంటిని జ్ఞాపకము చేసుకున్నాడు.
నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళేదను. నిజమే, మనము లేవాలి, ప్రభు దగ్గరికి రావాలి, ప్రభువు ఎదుట సరిచేయబడాలి, ప్రభువు దగ్గర ప్రోత్సాహమును, పురికొల్పును, ఆదరణ, దిద్దుబాటు, ధైర్యమును మనము పొందుకోవాలి. ఆ చిన్న కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ సంతోషము, ఆనందము, సమృద్ధి, తను కోల్పోయిన ఘనత తన తండ్రి ఇంటిలో తనకు దొరికింది. కాబట్టి యాకోబు జీవితములో బేతేలు నుండి బేత్లెహేమును ఎఫ్రాతా మార్గమునకు వచ్చాడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనములో, వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నయోమి బేత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళింది కదా. నయోమి భర్త. వారు బేత్లెహేము నుండి మోయాబు దేశమునకు వెళ్ళినప్పుడు అక్కడ నయోమి ఏమి కోల్పోయినది? భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది, 2 కోడళ్ళు ఉన్నారు. ఆ మోయాబు దేశము నుండి నయోమి బేత్లెహేమునకు తిరిగి వస్తూ ఉండగా, నయోమి, రూతు, ఓర్పా ఈ ముగ్గురు బయలుదేరి వస్తూ ఉన్నారు. మార్గ మధ్యములో ఓర్పా ముద్దు పెట్టుకొని వెనకకు వెళ్ళిపోయింది. ఇప్పుడు బేత్లెహేమునకు వచ్చేసరికి ఎవరున్నారు? నయోమి, రూతు. ఈ బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ గుంపు కూడి, ఈమె నయోమి గదా, ఆ మాటకు నయోమి ఏమంటుంది? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగచేసెను. దేవుడు దుఃఖమును కలుగచేయుటలో ఒక ప్రణాళిక ఉంటుంది. కానీ ఇక్కడ మిస్టేక్ ఎవరిది?
ఎవరిది? నయోమిది మిస్టేక్. ఎందుకు? దేవుని ఇల్లైన బేత్లెహేమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశమునకు వెళ్ళింది. మోయాబు దేశములో నయోమి కుమారులను కోల్పోయింది, భర్తను కోల్పోయింది. నయోమి చేసిన పొరపాటుకు తన జీవితంలో ఏమి మిగిలింది? దుఃఖమే మిగిలింది. కానీ ఇక్కడ ప్రియులారా, ఒక 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి, యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో దుఃఖమును, వేదనను, బాధను భరించెను. ఎందుకు? మన పాపములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకై కలువరి సిలువలో బలి ఆయను. ఆయన దుఃఖాక్రాంతుడుగా మారెను. ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క, పరలోకమందున్న తండ్రికి ఇష్టమైన కుమారుడుగా జీవించిన యేసు క్రీస్తు ప్రభు, ఆయన మన కొరకై కలువరి సిలువలో బలి ఆయను. మన అతిక్రమ క్రియలను బట్టి నలుగగొట్టబడి, మన దోషములను బట్టి గాయపరచబడి, మన సమాధానార్థమైన శిక్షను ఆయన తన శరీరమందు భరించెను. ఎంత దుఃఖము అంటే, దూషించారు, హేళన చేశారు, అవమానపరిచారు, తృణీకరించారు, ఇష్టానుసారముగా మాట్లాడిరి, వాడా వీడాని దూషించిరి, కళ్ళకు గంతలు కట్టి పిడిగుద్దులు గుద్దిరి, తల మీద ముళ్ళ కిరీటము, భారమైన సిలువను మోసుకొని వెళుతూ ఉన్నాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. కలువరి సిలువలో మన ప్రభు మన కొరకై తన స్వరూపమును కోల్పోయెను. తన స్వరూపమును కోల్పోయెను. తృణీకరింపబడి విసర్జింపబడెను, తృణీకరింపబడి విసర్జింపబడెను, దుఃఖాక్రాంతుడాయన్, దుఃఖాక్రాంతుడాయన్, వ్యసనముల భరించెను, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే, సాత్యుండు సజీవుడాయన్. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు మన కొరకై దుఃఖాక్రాంతుడుగా మారి చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారమే మృతులలో నుండి లేపబడెను. ఆయన మన కొరకై దుఃఖపడి
మన దుఃఖమును ఆయన తీసుకొని మన శిక్షను ఆయన భరించి మనకు ఆయన ఆనందమును ఇచ్చెను. రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము, పరలోకపు స్వాస్థ్యము, పరలోక పట్టణ పౌరస్థితి, పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యము, ఇవన్నీ కూడా యేసు క్రీస్తు కలువరి శిలువలో పొందిన దుఃఖమును బట్టి మనకు దొరికినవి. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. 31వ వచనములో ఉన్నవి మనలో ఉంటే మనం ఎవరిని దుఃఖపరిచినట్టు? పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్టు. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము. సకలమైన దుష్టత్వము అంటే దుష్టునికి సంబంధించినవి అన్నీ కూడా మనలో ఉంటే మనము ఎవరిని దుఃఖపరుస్తున్నాము? మనలో ముద్రించబడిన ఆత్మయగు ప్రభువును దుఃఖపరుస్తున్నాం. అందుకే కోపము, క్రోధము, అసూయ, అల్లరి, సకలమైన దుష్టత్వము, వాటికి మనము దూరముగా ఉంటే మనము ప్రభువును సంతోషపెట్టే వారముగా ఉంటాము. కాబట్టి మన జీవితాలలో ప్రభువును దుఃఖపరచకుండా ప్రభువుకు ఆనందము కలిగిస్తూ ప్రభువు యొక్క కృపలో మనము ముందుకు సాగి వెళ్ళుదాం. దేవుడు ఈ తలంపులు మన వెనికిడిలో దీవించునుగాక.